నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వేస్ట్ మేనేజ్మెంట్ చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం మనము. వేస్ట్ మేనేజ్మెంట్ అనగానే డబ్బుని వృధాగా ఖర్చు చేసేయటం అదొక్కటే అనుకుంటామండి. డబ్బుతో పాటు ఇంకా చాలా విషయాల్లో మనం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. వాటిని కూడా చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాటిలో కొన్ని మాట్లాడుకుందాం ఈరోజు. డబ్బు కాకుండా ఇంకా మీరు వేటి గురించి చెప్తారో చెప్పండి. మనీ మేనేజ్మెంట్ వేరే విషయం. ఎస్. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సాధారణంగా ఇంక ఇది పనికిరాదు అని పక్కన పెట్టిన వాటిని యూటిలైజ్ చేసుకోవటం. డబ్బుని ఇందులోకి అసలు కలుపుకోకూడదు. అవును. మనీ మేనేజ్మెంట్ వేరే విషయం కదా. ఇప్పుడు కూరగాయ తొక్కల దగ్గర నుంచి, కూరల తొక్కలు, పళ్ళ చెక్కులు దగ్గర నుంచి ప్రతిదీ, బట్టలు, ఇంట్లో సామాన్లు, పాత ఫర్నిచరు, పాత దుప్పట్లు, పాత కాళ్ళు తుడుచుకునే పట్టాలు, పాత చెప్పులు, పాత అట్టపెట్టెలు, తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ పాతవి, ఈ వేస్ట్ బోళ్ళంత వస్తుంది కదా. అవునవును. ఇవన్నిటిని మేనేజ్ చేస్తూ ఉంటే మనం కొంతకాలం సేఫ్గా మన తాలూకు ప్లానెట్ ఈజీగా వెళ్తుంది. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనం ఇన్స్టాలో చూడు, నువ్వు ఫేస్బుక్లో చూడు, కుప్పలు తెప్పలుగా దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి చెప్తూనే ఉంటున్నారు. అవును. మనం అవన్నీ వాడుతున్నామా, చూసి ఉత్సాహంగా చాలా బాగుందని ఎస్ అని సేవ్ చేసుకుని పెట్టుకుంటున్నామా గమనించండి. అసలు ఆలోచించండి. మనం ప్రతి వాళ్ళు ఎవరెవరము ఏ వస్తువుల్ని పనికిరాదని పక్కన పారేసిన వాటిని యూటిలైజ్ చేస్తున్నాము. వీటిలలో మనం కొనే వస్తువుల్లో మొట్టమొదట తీసుకెళ్లాలంటే మొదట ఆలోచన గృహాలంకరణ వస్తువులు, ఇళ్లలో అందానికి వాడుకునేవి. మనం ఎన్ని పువ్వులు కొంటామో, ఎన్ని పూసలు కొంటామో, ఎన్ని రకాల షోపీసులు కొంటామో, ఫోటోల ఫ్రేములు, ఎవరైనా ఇస్తే అక్కడి నుంచి రిటర్న్ గిఫ్ట్లు జనాలు కుప్పలు తెప్పలుగా ఇచ్చేవి. ఇక పిల్లల కోసం కొనే స్కూల్ బ్యాగులు కానీ, డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు, జూట్ బ్యాగులు, ఎన్నో. వీటిని కొన్నిటిని ఏం చేస్తాము, రీసైకిల్ చేసుకుంటాం కొన్ని వస్తువుల్ని. అవును. ఏదైనా కొంచెం పెద్దది పాడైతే దాన్ని కొంచెం చిన్న బ్యాగ్ కింద అట్లా చేయగలుగుతాం. బట్టలు పెద్ద వాటిని, ఏవో టీషర్ట్లు, వీటిని కొన్నింటి పిల్లో కవర్స్ గాను, కొన్నింటి ఏవో ఎన్నిటిని అని మార్చుకోగలుగుతాం. అక్కడి నుంచి మీ పిల్లల బట్టలన్నీ మాకేవండి, మేము బొంతలు కుట్టిస్తామనే వాళ్ళు కూడా వచ్చారు. ఇది వరకు పాతకాలం బొంతలు రోడ్ల మీద కూర్చుని కుట్టేవాళ్ళు, ఇప్పుడు ఫ్యాన్సీగా కాస్ట్లీ బొంతలు కూడా కుడుతున్నారు. అది కూడా మేనేజ్మెంటే, వేస్ట్ మేనేజ్మెంటే కదా. మనము ఏం చేయగలుగుతున్నాము మన వంతుగా ఈ ప్లానెట్ని కాపాడడానికి? కరెక్ట్. ఒకటి. రెండోది మన దేశానికి, మూడోది మన రాష్ట్రానికి, నాలుగోది మన ఊరికి, ఐదోది మన వీధికి, ఆరోది మన బతుక్కి. కరెక్ట్. మెయిన్ అసలు మనం ఏం చేస్తున్నాం దీనికోసం? ఇప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్తో డబ్బులు సేవ్ అవుతున్నాయా మనకి? ఇది ఆలోచించండి. ఎక్కడి నుంచి మనం డబ్బు సేవ్ చేస్తాం, ఏ విషయాల వల్ల మనం డబ్బులు సేవ్ చేయగలుగుతాము కనుక మీరు ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే అప్పుడు ఆ పని చేస్తాం మనం. ఓకే. మనం అది ఏదైనా ఒక పని చేయాలంటే మనకు ఆసక్తికరంగా ఉండాలా వద్దా? ఏదైనాను ఉండాలా. ఎంతసేపు కాలక్షేపం చెయ్యం కదా మనం. అవును. ఈ పని చేస్తే దీనివల్ల ఈ యూటిలిటీ ఉంది, ఈ రకంగా మనం సేవ్ అవుతాము, ఈ ₹1 మంది ఖర్చు అవ్వకుండా ఉంటుంది అంటే ఆ పని చేయడానికి మనం ఇష్టపడతామా పడమా? 100% కదా. చెయ్యండి అట్లాంటివి. దానికి నేను చెప్తున్నాగా, మీరు ఇన్స్టా రీల్స్లో 100ల కొద్దీ కనపడతాయి. అదేమిటి, పైనాపిల్ చెక్కులు, దాంతో అదే తీచానో ఏదో ఒక డ్రింక్ తయారు చేసుకోవటం, ఫజీ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి సరదాగా చేస్తారు చాలామంది చేసుంటారు. మేము కూడా చేసామని వీడియోలు పెట్టారు. కానీ రియల్గా చేసుకుని రెగ్యులర్గా తాగుతున్నారా? ఫిజీగా ఉంటుంది, హెల్దీ కూడా. కొంత ఫర్మెంటెడ్ డ్రింక్స్ అవడం వల్ల గట్ ఫ్రెండ్లీ కదా. ఎప్పుడో ఒక్కసారి గొప్పకి వాళ్ళు ఎవరో చేశారని మనం చేయటం కాకుండా అది మన లైఫ్ స్టైల్లోకి తెచ్చేసామా? నెంబర్ 1 అదొకటి. ఇట్లా మొదలుపెట్టి ఇప్పుడు కూరగాయ చెక్కులు ఉన్నాయి, ప్రతిరోజు వాటిని డబ్బాలో వేసి వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసి అందులో నుంచి వచ్చేదాన్ని మన కింద మొక్కల్లోనో మన కుండీ మొక్కల్లోనూ పోసుకుంటున్నామా? వాడేసిన నిమ్మకాయ చెక్కులు, పచ్చడికి అన్ని పిండేసాం, నిమ్మడి పళ్ళన్నీ పక్కకు పెట్టి వాటితో అవి ఏదో చేసుకోవచ్చు. మనం దాని పేరు ఏంటో కప్పుకొని మర్చిపోయాను నేను. చేసుకోవచ్చు. మనం అట్లా చేస్తున్నామా? ఏదైనా చూడంగానే మనకి శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగా ఉత్సాహం కూడా అలాగే వస్తూ ఉంటుంది తాత్కాలికంగా. అప్పుడు ఇది చేసేద్దామని, ఆ చేసేద్దామనేది ఒక్క రోజుకే మనం పరిమితం అయిపోతున్నాం ఒక్కసారికి. అలా కాకుండా అది మన లివింగ్ స్టైల్లోకి వచ్చే లాంటిది ప్లాన్ చేయండి.
ఇవన్నీ ఎవరు చేస్తారండి అంటారు. మరి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోవట్లా? డబ్బాలు కొనుక్కొస్తున్నాక జెప్టోలో పెట్టి దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి ఎప్పుడు లిక్విడ్లు కావాలన్నా కొనేసుకుంటాం. బజార్ వెళ్తే ఏదైనా షోరూములకి సూపర్ మార్కెట్కి వెళ్ళామంటే ఇన్ని డబ్బాలు తెచ్చేస్తాం. మళ్ళీ ఆ డబ్బాల మేనేజ్మెంటు ఇవన్నీ చేస్తున్నాం కదా. లివింగ్ స్టైల్ మార్చుకుంటే కనుక వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా వెళ్తుంది. దానివల్ల మన సేవ్ ద ఎర్త్ అంటున్నారు, మన భూమిని కాపాడుకునేందుకు కూడా ఒక అవకాశం లభిస్తుంది. అవును, అసలు మొక్కలు పెట్టడానికి ఇదివరకు మట్టే అనుకునేవాళ్ళం. ఈ మధ్య మనకు తెలిసింది అందులో కోకోపీట్ కలుపుతారని, ఇంకేదో కలుపుతారని, ఇసుక కలుపుతారని. ఈ మధ్య ఇంకా తెలుసుకున్నాం, అడుగున ఎండుటాకులు పోయండి, కూరగాయల చెత్త పోయండి, దాని మీద మట్టి పోయండి. ఇప్పుడు 2 మేనేజ్మెంట్లు అయిపోయినాయి చూసావా. ఎండుటాకులు చెత్తగా బయటికి వెళ్ళదు ఒకటి, మన ఇంట్లో ఉన్న కూర చెక్కులు ఉంటాయి. తర్వాత మనం ఏ ఎరువులు కొనక్కర్లేదు, రసాయనాలు కొనక్కర్లేదు, వాటి నుంచి మనం రక్షించబడతాం. అవును, మన దగ్గర మన రైతు బజార్లలో, మన పళ్ళ మార్కెట్లలో, మన జ్యూస్ షాపుల దగ్గర, ఇక్కడ తర్వాత అన్ని రకాల ఫుడ్ బజార్లలోనూ వచ్చేటువంటి వేస్ట్ని మనం సరిగ్గా మేనేజ్ చేస్తే అస్సలు ఒక యూరియా ఒక్క గుళిక కూడా కొనకుండా భారతదేశానికి కావాల్సిన పంటలు పండించేయచ్చని చెప్తున్నారు ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు వాళ్ళు. మనం ఎందుకు చేయట్లేదు అట్లా ఏమో. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ గోశాలలకి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొంత తెచ్చుకుంటున్నారు కొంచెం కదా. ఈ గోశాలలో నుంచి గోమూత్ర ఆధారిత పంటలు అవి వాటి మీదకి మనం కొంత వెళ్తున్నాం. వీటిని కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఆలోచించండి తప్పకుండా. దీంతో పాటు బట్టలు, ఈ బట్టలు ఇవో కొనేసుకుంటూ ఉంటాం. అసలు బట్టల మార్కెట్ కంటే పెద్ద మార్కెట్ ఇంకోటి ఉందా ఇప్పుడు? మరి నువ్వు ఎవరిని చూడు అందరూ బట్టలే అమ్ముతూ ఉంటారు. సెలబ్రిటీలు అందరూ బట్టల బిజినెస్లోనే ఉన్నారు ఇప్పుడు. అవును, ఈ కొన్నవన్నీ ఏమవుతున్నాయి? నాకు ఎప్పుడు అదో ప్రశ్న ఉంటుంది. నేను కూడా కొంటూనే ఉంటాను అనుకో, కొంటాం మనం కూడా. ఏదో ఒక చీర కొంటే చీరతో అయిపోదు, దానికి ఫాల్ కొనాలి, దానికి లంగా కొనాలి, దానికి బ్లౌజ్ కొనాలి. ఆ బ్లౌజ్ 3 రోజుల తర్వాత రాదు, 3 సార్ల తర్వాత మళ్ళీ ఇంకో బ్లౌజ్ కుట్టించాలి. ఓ పట్టు చీరకి మినిమం 5 బ్లౌజులు అవసరపడతాయి. ఈ మిగిలిపోయిన వస్తువులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఏం చేస్తున్నాం వాటిని మనం? ఏదైనా పెద్దదాన్ని మార్చి ఇప్పుడు పట్టు చీరలు, పాత పట్టు చీరలు మార్చి డ్రెస్సులు కుట్టిస్తున్నా. ఇది పాయింట్. పెద్ద పిల్లల బట్టల్ని చిన్నపిల్లల బట్టలకి చేస్తాం. ఇదివరకు ఏం చేసేవాళ్ళం, పాత చీరల్ని వాటిని చిన్నప్పుడు మా చిన్నప్పుడు బొంతలు కుట్టేవాళ్ళు, డెలివరీలప్పుడు వాడుకునేవాళ్ళు, చంటి పిల్లలకి వాడుకునే. అప్పుడంతా పిల్లలు ఎక్కువ మన దగ్గర. బయట నుంచి పిల్లలకి ఏదైనా బట్టలు కొనుక్కొచ్చేవి ఏం లేవు. మెత్తటి కాటన్ చీరలు అవి ఉంటే, పంచలు ఉంటే, జుబ్బాలు పిల్లలకి జుబ్బాలు, పిల్లలకి చిన్న పొన్న బొంతలు, తుడిచేవి కట్టేవి, అన్నిటికీ ఉయ్యాల గట్టడానికి, అవును ఇల్లు తుడుచుకోవడానికి అన్నిటికీ కాటన్ క్లాత్లు వాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనకి సింథటిక్ వినియోగం పెరిగిపోయింది. వీటిని ఏం చేస్తాం? అవును, వాటిని ఏం చేస్తాము? అవన్నీ పెరగాల్సిందే కదా. ఆలోచించి కొనండి కొనేటప్పుడే. కొద్దిగా బట్టల వినిమయం తగ్గించుకున్నా కూడా మంచిది. కానీ అలాంటి సలహాలు చెప్పకూడదు, చెప్పకూడదు. మీరు సావిత్రికి వెళ్తారు కదా అని అడుగుతారు నన్ను ఇప్పుడు. ఆలోచించి చెయ్యండి. మేనేజ్మెంట్కి అవకాశం ఉన్న వాటిని వాడండి కనీసం. అవును, దీన్ని ఇట్లా చెయ్యొచ్చు రేపు, కనీసం దీనికి యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు యూజ్ కానివి కూడా చేస్తాం కొన్ని, ఆ రోజు అవసరానికి తప్పదు కదా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆలోచించాలి. ఇక బట్టలు, పుస్తకాలు, పిల్లలు వాడేసిన బుక్స్, న్యూస్ పేపర్లు, అవన్నిటినీ కూడా మీరు మేనేజ్మెంట్ చేయగలుగుతారా? చేస్తున్నామా? ఆలోచించండి, ఉపయోగించండి. ఈ పని చేస్తే కొంత మనకి డబ్బు సేవ్ అవుతుంది, మన వాతావరణం కొంత బాగుంటుంది, ఇల్లు కొంత క్లట్టర్ క్లీనింగ్లో ఉంటుంది. అవును, ఇలా ఆలోచించి పని చేయండి. మీకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే, ఏమేమి ఐడియాలు ఉంటే వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయండి. ప్రధానమైనది ఏంటంటే మన సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి వాటిని. ఇప్పుడు మనది ఒక కిటీ పార్టీ ఉంది, ఓ చిన్న గ్యాదరింగ్ ఉంది, మనమే 5-6 కజిన్స్ కలుస్తాం, అక్క చెల్లెళ్ళ మాలాగా 5-6 ఉంటే 10 మంది ఉంటే కలుసుకుంటాము. అలాంటప్పుడు మీ ఐడియాస్ని బయట పెట్టండి. మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయడానికి మనం 4 కూర్చొని మాట్లాడుకుంటే కొత్త ఐడియాలు వస్తాయి. కరెక్ట్ అండి, కొత్త ఐడియాలు వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయండి. దానివల్ల ఏంటంటే మీ పిల్లలు కూడా వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది, కొంత క్రమశిక్షణ వస్తుంది, మేనేజ్మెంట్ ఐడియాస్ పెరుగుతాయి. అవును, దాన్ని బట్టి మనకి వాతావరణం బాగుంటుంది కదా. ఇది మనకి ప్లస్ అవుతుందా అని ఆలోచించండి. నేను మాట్లాడిన ఈ మాటలన్నీ ఇందులో మీకు ప్లస్ అయ్యేవన్నీ తీసుకోండి, ఇంకా మీ ప్లస్లు మీరు వేసుకోండి. మేనేజ్మెంట్ మాత్రం తప్పకుండా చేయండి, తప్పకుండా. రైట్, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.